హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ద ట్రూత్ తెలుగు. కరవమంటే ఉగ్రవాదులకు కోపం, విడవమంటే భారత్ నుంచి రౌద్రం. అడకత్తెరలో పోకచెక్కల పాకిస్తాన్ పరిస్థితి. మరి పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేయాలి? దాని ముందున్న మార్గాలేంటి? వివరంగా చూద్దాం. జూలు విదిల్చిన ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ లో తప్పని గురి. అర్ధరాత్రి వేళ దీపావళి వెలుగులు, తుడిచి పెట్టుకుపోయిన ఉగ్ర శిబిరాలు. మరి నెక్స్ట్ ఏంటి? పహల్గామ్ ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. 9 ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది. పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ లోకి వెళ్లకుండానే ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసింది. మొత్తానికి ఆపరేషన్ సింధూర్ యావత్ దేశానికి భరోసా ఇచ్చింది. ప్రధానంగా పహల్గామ్ బాధితుల్లో ధైర్యం కలిగించింది. ఈ ఆపరేషన్ సింధూర్ పై అనేక విశ్లేషణలు సాగుతున్నాయి. కానీ దీని తర్వాత పర్యవసానాలేంటి? పాకిస్తాన్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? మొత్తానికి ఫ్యూచర్ సిచ్యుయేషన్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. నా వీడియోను మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. శత్రువు ఊహించనిది జరిగిన వేళ పాకిస్తాన్ కు మైండ్ బ్లాంక్ అయింది. పాకిస్తాన్ మిలిటరీ గ్యాలరీలో టెన్షన్, ఉగ్రవాద శిబిరాల్లో అసుర సంహారం. ఇదేనా 21వ శతాబ్దపు మొదటి గ్రే వార్ మోడల్? ఇప్పుడు సందేహం, రేపు ఏం జరగబోతోంది? నంబర్ 1, ఇది రెగ్యులర్ సర్జికల్ స్ట్రైక్ కాదు, పొలిటికల్ సెంటిమెంట్ ప్లస్ సైకలాజికల్ వార్ కలగలిపిన ఆపరేషన్. పాకిస్తాన్ మిలిటరీకి, ఇంటెలిజెన్స్ కి మానసికంగా దెబ్బ. ఉగ్రవాదానికి సపోర్ట్ చేయొద్దని ఒక షాక్ ట్రీట్మెంట్. అసలు లెక్కే మార్చేశారు. సరిహద్దు దాటి వెళ్లకుండానే చావు దెబ్బ రుచి చూపించారు ఇండియన్ ఆర్మీ. నంబర్ 2, కేవలం ప్రతీకారం కాదు, వార్నింగ్ షాట్. అవును, పాకిస్తాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ లో మొదలైన భయం. ఇవాళ ఉగ్ర శిబిరాలపై దాడి, రేపు మిలిటరీ బేస్లపై కూడా చేస్తారేమో. అవును, మానసికంగా ఒక వార్నింగ్ మెసేజ్. ఇక పాకిస్తాన్ మ్యాప్ కూడా మారొచ్చు. నెంబర్ 3, మాస్టర్ స్ట్రోక్, న్యూ జనరేషన్ వార్ మోడల్, మేక్ ఇన్ ఇండియా. భారతదేశం ఇప్పుడు ఏఐ ప్లస్ డేటా ప్లస్ హై ప్రిసిషన్ వార్ మోడ్ లోకి ఎంటర్ అయింది. ఒకప్పుడు ట్యాంకులు దూసుకొచ్చేవి, ఇప్పుడు డేటాతో అటాక్ చేస్తున్నాయి. స్కై స్ట్రైకర్ డ్రోన్లు, ఏఐ ఆధారిత డిసిషన్లు. రాఫెల్, పాక్ రాడార్ కు కూడా కనిపించని దెబ్బ. స్కై స్ట్రైకర్ డ్రోన్లు బెంగళూరులో తయారయ్యాయి. ఆపరేషన్ సింధూర్ లో వీటిదే కీలక పాత్ర. 100 కిలోమీటర్ల పరిధిలో 5 కిలోల పేలుడు సామర్థ్యంతో అత్యంత ఖచ్చితంగా టార్గెట్లను ఛేదిస్తాయి. ప్రత్యర్థిని మానసికంగా భయపెట్టే వెపన్స్ ఇవి. నెంబర్ 4, మారిన భారత ఆర్మీ యాక్టింగ్ స్టైల్. 1999 కార్గిల్ యుద్ధం తర్వాత ఫస్ట్ టైం భారత్ న్యూ స్టైల్ ఫాలో అయింది. లో ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్ రెస్పాన్స్, ప్రీమిటివ్ డిస్రప్షన్ డాక్ట్రైన్. అంటే దాడి జరిగాక కాదు, ఉగ్రదాడి జరగక ముందే తల నరికేస్తాం అన్న సంకేతాలు. నెంబర్ 5, ఈ అటాక్ ఓ స్టోరీ కాదు, శాసనం. ఇది కేవలం ఒక రాత్రి రూపొందించిన ఆపరేషన్ కాదు, ఇది భారత సైనిక విధానాల్లో వచ్చిన ఒక పెద్ద మార్పు. ఆపరేషన్ సింధూర్ భారత రక్షణ విధానంలో ఒక విప్లవాత్మక మలుపు, ఏ రివల్యూషనరీ టర్న్. నెంబర్ 6, పాకిస్తాన్ ముందున్న 3 ఆప్షన్స్. ఆప్షన్ నెంబర్ 1, ప్రతీకార ప్రయత్నం, రిటేలియేషన్ అటెంప్ట్. ఇది పాకిస్తాన్ కు ఆత్మ వినాశక చర్య, సెల్ఫ్ డిస్ట్రక్టివ్ యాక్ట్. మళ్లీ దాడికి దిగితే భారతదేశం పూర్తి మిలిటరీ అప్గ్రేడ్ తో ఎదురు తిరుగుతుంది. ఇది పాకిస్తాన్ కు పాజిటివ్ బాక్స్ లో కాకుండా బాడీ బాక్స్ లో రిజల్ట్స్ ఇస్తుంది. ఆప్షన్ 2, ఉగ్రవాద సంస్థల మూలాలు పెకిలించడం. ఇది బెస్ట్ ఆప్షన్, కానీ ఐఎస్ఐ, తాలిబాన్, పాక్ ప్రభుత్వం, పాక్ ఆర్మీ మధ్య దోస్తీ వల్ల ఇది అసాధ్యం. ఆప్షన్ 3, చేతులెత్తేయడం, అంతర్జాతీయ వేదికలను శరణు వేయడం. యునైటెడ్ నేషన్స్ వంటి ఇంటర్నేషనల్ వేదికలను ఆశ్రయించడం. కానీ ఇవి లిమిటెడ్ రిజల్ట్స్ మాత్రమే ఇస్తాయి. పాకిస్తాన్ కు అంతర్జాతీయ స్థాయిలో అంత విశ్వాసం లేదు. నెంబర్ 7, ఫ్యూచర్ ట్రెండ్స్. అసలు పాకిస్తాన్ ఫ్యూచర్ ఏంటి? నెంబర్ 1, ఆర్థిక సంక్షోభం, ఫైనాన్షియల్ క్రైసిస్ మరింత తీవ్రం. పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో, ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఫైనాన్షియల్ హెల్ప్ ప్రయత్నాలు చేస్తోంది. వీటికి తోడు ఇప్పుడు ఆర్మీ ఎక్స్పెన్సెస్ భారీగా పెరగడం, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లు తగ్గడం, వాణిజ్య సంబంధాలు డ్యామేజ్ కావడం వల్ల ఆర్థిక పరిస్థితి పేనంలోంచి పొయ్యిలో పడ్డట్లు అవుతుంది. నెంబర్ 2, అంతర్జాతీయ ఒత్తిళ్లు మరియు ఒంటరితనం, ఇంటర్నేషనల్ ప్రెజర్స్ అండ్ ఐసోలేషన్. భారతదేశం టెర్రరిస్ట్ క్యాంపులపై అటాక్స్ చేశాక పాకిస్తాన్ వాటిని సివిలియన్ ఏరియాస్ లో అటాక్స్ గా నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే
అంతర్జాతీయ సమాజం మాత్రం పాకిస్తాన్ ను ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తున్న దేశంగానే చూస్తోంది. టెర్రరిజం స్పాన్సర్ చేసిన దేశంగా గ్లోబల్ బ్లాక్ లిస్టింగ్ లో ఉంది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఒంటరితనాన్ని ఎదుర్కొంటోంది. నెంబర్ 3, భద్రతా పరిస్థితి అయోమయం. సెక్యూరిటీ సిచ్యువేషన్ కన్ఫ్యూజ్. మిలిటరీ కుదింపుతో ఉగ్రవాద సంస్థలు ప్రైవేట్ మిలిటరీగా మారే అవకాశం ఉంది. తాలిబాన్ బలపడే స్కోప్. ఇవి దేశ భద్రతకు సవాళ్లు అంటే ఛాలెంజ్ గా మారుతున్నాయి. పాకిస్తాన్ ఇప్పటికే తీవ్రమైన భద్రతా సంక్షోభం అంటే సెక్యూరిటీ క్రైసిస్ ఎదుర్కొంటుంది. తాలిబాన్ ఎఫెక్ట్ పెరిగితే సెక్యూరిటీ సిస్టమ్ మరింత అస్థిరతకు గురయ్యే ప్రమాదం ఉంది. నెంబర్ 4, రాజకీయ అస్థిరత మరియు ప్రజాస్వామ్యంపై ప్రభావం. పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అండ్ ఇంపాక్ట్ ఆన్ డెమోక్రసీ. పాకిస్తాన్ పొలిటికల్ సిస్టమ్ ఇప్పటికే అస్థిరంగా ఉంది. సైన్యం ఎఫెక్ట్ పెరగడం, ప్రజాస్వామ్య సంస్థల బలహీనత, రాజకీయ నాయకుల మధ్య విభేదాలు దేశ ఆర్థిక భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టేస్తున్నాయి. ఫలితంగా రాజకీయంగా మరింత బలహీనం, అంతర్గత కల్లోలం మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఇది పాకిస్తాన్ సివిల్ వార్ కూడా దారితీయొచ్చు. అలాగే చైనా పెట్టుబడులు వెనక్కి వెళ్లే ఛాన్స్ ఉంది. సిపిఈసి అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కూడా ప్రమాద సంకేతాలు. ఇప్పుడు పాకిస్తాన్ ముందున్న మార్గాలన్నీ మసకబారిపోయాయి. ఇప్పుడు ఒక్కటే మార్గం, ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టడం. కానీ అది సాధ్యమయ్యే పని కాదు. భారతదేశం శాంతిని కోరుకుంటుంది, కానీ అవసరమైతే శత్రువు ఊహించినదే జరుగుతుంది. ఆపరేషన్ సింధూర్ శాంతికి ఒక గీత, శక్తికి ఒక గుర్తింపు, దేశభక్తికి ప్రతీక. మొత్తానికి వ్యూహాత్మక స్పష్టత, స్ట్రాటజిక్ క్లారిటీ. ఇది ఒక జ్ఞాపకం కాదు, ఒక వార్నింగ్. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏమవుతుంది? స్టార్టింగ్ లో చెప్పుకున్నట్లు పాకిస్తాన్ కు ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మొదటిసారి వీడియో చూసిన వాళ్ళు తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.